పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరియమ్మ బట్టి గారు రమ్మంటే బట్టి గారి కోసం అని చెప్పి శ్రీధర్ బాబు గారు మీరు వచ్చారు కదా, నేను జగ్గారెడ్డి గారు మేము అందరం కలిసిపోయినాం అధ్యక్ష. కానీ ఏనాడు కానీ ఏ సమస్య కానీ సలహా కానీ సభ్యునిగా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష అయినా కానీ మాకు బాగలేదు హరీష్ గారు. అధ్యక్ష లాస్ట్ ఒక మాట చెప్తా. లాస్ట్ మన స్పీకర్ గారు మన ప్రసాద్ కుమార్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న రోజు నేను మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను అధ్యక్ష గారు చెప్పిన అధ్యక్ష, గతంలో చాలా దుర్మార్గంగా మాతో ప్రవర్తించిండ్రు, ఎన్నోసార్లు అవమానాలు భరించినాం. అయినా ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తుల మీద ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మాత్రం మీరు కూడా అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులకు మంచి అవకాశం ఇవ్వండి, మాట్లాడనివ్వండి, వాళ్ళు ఒక ఉత్తమంగా ప్రతిపక్ష సక్సెస్ కావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి నేను ఆ రోజు చెప్పడం. మీలాగా మేము చేయము, అంత దుర్మార్గంగా ఈ సభ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తిని అధ్యక్ష. ఆ మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి అధ్యక్ష. అందుకే చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు కూడా ఇంతకుముందు మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నా, ఏ విధంగా అప్పులపాలైంది, ఎంత ఆగమైంది అనేది మా సభ్యులు బట్టి విక్రమార్క గారు మా వాళ్ళు అందరు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి వారు కూడా చెప్పిండ్రు. నేను ఒక్కటి మీకు నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష, మీ ద్వారా ప్రతిపక్ష సభ్యుల్ని, ఇంకా ప్రజలు మీరు ఏమేమి మాట్లాడుతున్నారో మీ చేష్టలన్నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇంకా దిగజారి ప్రవర్తిస్తే, మీరు ఇంకా ఈ విధంగా अकबरुद्दीन ओवैसी साहब प्लीज एक मिनट एक सेकंड क्लोज 1 मिनट సార్ కంక్లూడ్ సార్. నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు హరీష్ రావు గారికి సభ్యులందరికీ కూడా కొంచెం హుందాతనం తోటి ఉండండి, కొంచెం మాకు సమయం ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, సలహా ఇవ్వండి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఈ తెలంగాణ ఎన్నో ఆశలతో మా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ ఆశలు నెరవేరుస్తాం కాబట్టి హరీష్ రావు గారిని సీనియర్ నాయకులందరినీ కూడా కోరుకుంటున్న అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. थैंक यू ओवैसी जी अकबर साहब कार्य